Let me share the screen. Is the screen visible to you? మా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం. మేడం మీ వాయిస్ వినిపించడం లేదు మేడం. इसकी बीमारी पकड़ देखो यार लंगी बेटी पकड़ ले वैसे ना फोन में Is my voice audible to you now? No madam. ఇప్పుడు కూడా No వినిపిస్తుందా? మేడం కట్ గా వినిపిస్తుంది మేడం. కట్ గా వినిపిస్తుందా? ఒక్క నిమిషం. Okay, follow my instructions, ma. Go to start. Type here CMD. Command prompt window is opened. మేడం గట్టిగా Now you check your mobile from your side also. Is my voice not audible to all the students? అందరికీ సరిగా వినపడట్లేదా వాయిస్? వినపడడం లేదు మేడం. ఏమ్మా? క్లారిటీగా వినపడడం లేదు మేడం. ఇప్పుడు కూడానా? ఇప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నామా? ఇప్పుడు కూడా వినపడట్లేదా? ఇందాక ఏం డివైస్ లేదు. ఇప్పుడు అమ్మా, ఈవెన్ నౌ ఇట్స్ నాట్ క్లియర్. ఓకే మేడం. ఓకే, నెట్ ప్రాబ్లం కూడా లాస్ట్ అవర్ కోర్స్ మార్నింగ్ సెషన్ ఉంది. సరే, ఇప్పుడు స్టార్ట్ లోకి వెళ్ళి చెక్ యువర్ మొబైల్స్ ఆల్సో. మీ వాయిస్ కూడా కట్ గా వినిపిస్తోంది అంటే మీ మొబైల్లో నెట్ కూడా ప్రాబ్లం. మీ నెట్ కూడా చెక్ చేసుకోండి. మీరు నాతో క్లియర్గా మాట్లాడేటప్పుడు క్లియర్గా వినిపిస్తే దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫ్రమ్ యువర్ సైడ్. కానీ మీ వాయిస్ కూడా కట్గా వినిపిస్తుంది. సరేమా, స్క్రీన్ మీద కనిపించేది చూడండి. కమాండ్ ప్రాంప్ట్ విండో ఈజ్ ఇట్ అపియరింగ్ టు యూ? ఇక్కడ దీన్ని కమాండ్ ప్రాంప్ట్ అంటారు. రాసుకోండి, C:\/యూజర్ అక్కర్లేదు, యాంగులర్ బ్రాకెట్ ఇది రాసుకోండి. అందరూ ఈ ప్రాంప్ట్ రాసుకోండి అమ్మా. దిస్ ఇస్ కాల్డ్ కమాండ్ ప్రాంప్ట్. అండ్ డాస్ కమాండ్స్ అంటాం. ఇక్కడ మనం కమాండ్స్తో వర్క్ చేస్తాం.
దోస్ ఆర్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్, డాస్ కమాండ్స్, ఎంఎస్ డాస్ కమాండ్స్ అంటాం. ఫస్ట్ ఒక కమాండ్ చెప్తాను. dir రాసుకోండి. dir to view the contents of the directory, to view the contents of the directory of the current disk drive, current disk drive. ఇందులో మనకి ఆ పర్టికులర్ డ్రైవ్ లో ఉన్న డైరెక్టరీస్, ఫైల్స్ కనిపిస్తాయి dir కమాండ్ ఇస్తే. సో ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయమ్మా అందులో? C:users యూజర్ లో చెప్పండి. హౌ మెనీ ఫైల్స్ ఆర్ దేర్? Can we say how many files are there and how many directories are there in that directory, in that drive? చెప్పగలమా? Anyone in the class? నో మేడం. సార్ ఇక్కడ చూడండి, ఇక్కడ అమ్మ dir కమాండ్ ఇచ్చాను. వాల్యూమ్ ఇన్ సి డ్రైవ్ లో ఉంది. ఇక్కడ చూసారా అమ్మ? నాకు కర్సర్ కనిపిస్తుందా తల్లి? ఇదిగోండి కర్సర్. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఫైల్స్, ఎన్ని డైరెక్టరీస్ మనం చెప్పగలమా dir కమాండ్ యూజ్ చేసి? yes we can say, isn't it? ఓకేనమ్మా? ఇదిగోండి. ఇప్పుడు చెప్పండి ఈ డ్రైవ్ లో యూజర్ లో ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 27 డైరెక్టరీస్, 4 ఎక్సలెంట్. అలా సో dir కమాండ్ అందుకు యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. కమాండ్ ఈస్ cls, క్లియరింగ్ ద స్క్రీన్. cls సెకండ్ కమాండ్ రాసుకోండి. cls అని సెకండ్ కమాండ్ రాసుకోండి. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లియర్ ద కంటెంట్స్. It is used to clear the contents which are present on the screen. మరి రాసుకుంటున్నారా? It is used to clear the contents present on the screen. అర్థమైందా? సో ఫస్ట్ కమాండ్ ఏం నేర్చుకున్నారు? dir. It is used to display the contents of the drive, contents of the present directory. Okay. cls దేనికమ్మా? to content present on screen. Yes, it is used to clear the contents. Very good. Next command date రాసుకోండి. date date అని రాసి ఎంటర్ కొడుతుంది. మీరు కావాలంటే అవుట్పుట్ కూడా రాసుకోండి. అవునామా? ఐఎమ్ మేడం మీ వాయిస్ చిన్నగా వినపడుతుంది మేడం, గట్టిగా చెప్పండి. ఇప్పుడు కూడా చిన్నగానే వినిపిస్తోందా? ఎస్ మేడం. అవును మేడం. ఎందుకబ్బా? ఒక్క నిమిషం. So I have increased volume. ఇంకెట్లుంది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసేది? నేనే గట్టిగా మాట్లాడాలా? సిస్టంలో అయితే చూడండి అమ్మా, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. కంప్లీట్ హై వాల్యూమ్ పెట్టాను. ఇంకోండి. సో I should speak louder, isn't it? ఇంకోసారి చెప్పండి. ఓకేమా? అమ్మ dir కమాండ్ నుంచి చెప్పాను, అర్థం కాకపోవడం వల్ల. ఓకే అమ్మ లిజన్. Shall I repeat from the beginning of these commands? Yes, మేడం. సరే చూడండి అమ్మా. స్టార్ట్ ఇది సిస్టమ్ ఉంటుంది కదా మీకు. నేను ఒకేసారి డెమో ఇస్తూ చెప్తున్నా, మీకు అర్థం అవుతుందని. ఊరికే థియరీ చెప్పకుండా. థియరీ పార్ట్ అయిపోయింది కదా. ఓకే మేడం.
సో స్టార్ట్ లోకి వచ్చి ఇక్కడ మీరు ఇక్కడ సర్చ్ కనిపిస్తుంది కదా, అందులో సిఎండి అని ఇస్తారు. కావాలంటే స్టెప్ బై స్టెప్ రాసుకోండి, నెమ్మదిగా చెప్తాను. నేను కంప్లీట్ చేయటం నాట్ ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవటం ఇంపార్టెంట్. స్టార్ట్ లోకి వెళ్ళి సర్చ్ స్పేస్ ఉంటుంది కదా, అందులో సిఎండి అని ఇస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి సిఎండి కనిపించిందా? ఇక్కడ క్లిక్ చేసినా సరే, జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసినా సరే మనకి సిఎండి ఇది ఇది ఏం విండో అమ్మా? కమాండ్ ప్రాంప్ట్. ఇది కమాండ్ ప్రాంప్ట్, దీని ప్రాంప్ట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కమాండ్ ఏం చెప్పాను మీకు? డిఐఆర్ అని చెప్పాను. డిఐఆర్ ఎందుకమ్మా? ఇప్పుడు సి ఇది డిఫాల్ట్ ప్రాంప్ట్ అన్నమాట. కొన్ని సిస్టమ్స్ లో C: బ్యాక్వర్డ్ స్లాష్ యాంగులర్ బ్రాకెట్ ఉంటుంది. నా సిస్టంలో ఇలా ఉంది. ఓకే, ఏం మార్చలేదు, మనం డ్రైవ్ మార్చలేదు, ఏం మార్చలేదు, జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఇస్తే మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ డాస్ కమాండ్స్ అంటాం. డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్, డాస్ కమాండ్స్ అంటాం. ఇక్కడ కనిపించే దాన్ని ప్రాంప్ట్ అంటాం. ఓకేనా? సో డిఐఆర్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫైల్స్ ఉన్నాయి, ఏం డైరెక్టరీస్ ఉన్నాయని తెలుసుకోవాలంటే డిఐఆర్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో షల్ ఐ గివ్ డిఐఆర్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసా. ఆర్ ఆల్ ఆఫ్ యూ ఫాలోయింగ్? డిఐఆర్ అని ఎంటర్ ప్రెస్ చేస్తే అందులో ఉన్న కంటెంట్స్ అన్ని వచ్చాయి. ఇందులో మనం ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి చెప్పండి? 4 files, 27 directories. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇలాగా డిఐఆర్ కమాండ్ యూజ్ చేసి మనం ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏమేం ఫైల్స్, ఏమేం డైరెక్టరీస్ చూస్తాం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను ఈ స్క్రీన్ అంతా నిండిపోయింది. ఐ వాంట్ టు క్లియర్ ద స్క్రీన్. కోడ్ అయితే రబ్ చేస్తాం, మరి దీన్ని క్లియర్ చేయాలి కదా. సో విచ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్లియర్ ద స్క్రీన్ ఇన్ ద కమాండ్ ప్రాంప్ట్? చెప్పండి. సిఎల్ఎస్ ఎంటర్. మీరు రాసుకుంటున్నారు కదమ్మా, ఇలా క్లియర్ అవుతుంది స్క్రీన్. రాసుకోండి, కాసేపు వెయిట్ చేస్తా. మీరు ఓన్గా డిఐఆర్ సిఎల్ఎస్ ఇందాక డిక్టేట్ చేశాను, ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. నాకు తెలిసి రాసుకో ఉంటారు, అర్థమై ఉంటుంది. షల్ ఐ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కమాండ్? మా నెక్స్ట్ కమాండ్ చూద్దామా? చెప్పనా? చెప్పండి మేడం. ఓకే, నెక్స్ట్ కమాండ్ డేట్, DATE. ఏం చేస్తుంది ఇది? దిస్ కమాండ్ ఇస్ యూజ్డ్ టు సెట్. దిస్ కమాండ్ ఈజ్ డేట్ స్పెల్లింగ్ తప్పు రాశాను. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు. మేడం మీ వాయిస్ కట్ అవుతుంది మేడం. మై గాడ్, మార్నింగ్ కంటిన్యూస్గా 2 క్లాసెస్ ఉన్నాయమ్మా. మోస్ట్లీ నెట్ అంతా అక్కడ యూజ్ అయిపోతుంది. ఎవ్రీ టైమ్ మీకు ఇదో ప్రాబ్లం కదా. యువర్ క్లాస్ విల్ బి ఎయిదర్ ఇన్ ద లాస్ట్ అవర్, ఫస్ట్ ఫోర్నూన్ సెషన్ ఆర్ ఆఫ్టర్నూన్ సెషన్. జస్ట్ మినిట్, ఐ విల్ చెక్ మై హాట్స్పాట్. చిన్నగా కూడా వినిపిస్తుంది మేడం. చూస్తుంది. Let me off the fan ఒకసారి ఆఫ్ చేసేసి. మా ఇప్పుడు వినిపిస్తోందా? అయితే నెట్ ప్రాబ్లం ఫ్రమ్ మై సైడ్ అనుకుంటాను. చూసి రాసుకుంటూ ఉండండి,
టైప్ చేస్తాను, మేడం ఓకేనా? అది చిన్నగా కనిపిస్తున్నాయి మేడం. ఆ, కనిపించలేదు మేడం. మేడం అవి చిన్నగా కనిపిస్తున్నాయి మేడం. కనిపించలేదు ఈ మేడం. లింక్ ఓపెన్ కావట్లేదంటే మేడం పాస్వర్డ్ అడుగుతుందంట మేడం. పాస్వర్డా? ఒక్క నిమిషం అమ్మా చూద్దాం. అవును మేడం. ఒక్క నిమిషం. మొత్తం లింక్ తో పాటు పాస్వర్డ్ రాలేదా? రాలేదు మేడం పాస్వర్డ్. ఓకే, ఐల్ ట్రై టు గివ్ అగైన్. జస్ట్ మినిట్, ఒకసారి పాజ్ చేయండి. హ్యావ్ యూ రిటర్న్? ఎస్ మ్యామ్. ఎస్. నెక్స్ట్ కమాండ్ ఈస్, ఫస్ట్ లెట్ మీ షో యూ ద డెమో. Copy space con F1. Okay, and after pressing enter I am typing here first year MS CS students of 2020-21 batch are very brilliant and good students. Something else? మేడం మీ వాయిస్ కట్ కట్ గా వినిపిస్తుంది మేడం. ఓకే మా, అడ్జస్ట్ ఫర్ టుడే. టైమింగ్స్ అన్న మారుద్దాం, నెట్ అన్న స్పీడ్ వేసుకుంటాను. అడ్జస్ట్. మీకు కనిపిస్తోంది కదా? ఆర్ షల్ ఐ డూ వన్ థింగ్, Yes, ma'am. రికార్డ్ చేసిన వీడియో అంతా నేను యూట్యూబ్ లో పెడతానమ్మా ఇవాళ. ఆ లింక్ పంపిస్తాను మీకు, గూగుల్ క్లాస్ రూమ్ లో పెడతాను. యూ జస్ట్ గో త్రూ దట్, ఏదైనా మిస్ అయి ఉంటే. ఓకేనా? ఓకే మ్యామ్. సరే, థ్యాంక్ యూ. సరే చూడండి నాన్న, కాపీ స్పేస్ con కాన్ స్పేస్ సమ్ ఫైల్ నేమ్ I am giving, some contents I have typed here, and after that I am pressing Ctrl Z and enter. So one file is created. Copy con is the command used to create a file. Okay, now if you want to see the contents of the file, you should write type space, what is the name of the file here? F1. వచ్చిందా? ఏమా? మేడం. How it Yes, works? ma'am. So this is how you have to create a file. Yes, ma'am. And the contents of the file in DOS command. ఫస్ట్ ఇది రాసుకోండి, మళ్ళీ కమాండ్స్ లో రాసుకుందరు. కాపీ కాన్, కాపీ స్పేస్ కాన్, మళ్ళీ లేదు అవుట్పుట్ రాదు లేకపోతే. దిస్ this command is used to create a file in DOS. Syntax ఏంటమ్మా? కాపీ స్పేస్ con file name. Ma, you remember one point here, this is ఇలా రాస్తే విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్, ఇట్ మీన్స్ యూ కెన్ రైట్ ఎనీ, యూ కెన్ గివ్ ఎనీ నేమ్ అని అర్థం. ఇలా రాస్తే యాంగులర్ బ్రాకెట్స్ ఇవ్వాలని కాదు. ఓకే, అండ్ హియర్ యూ షుడ్ ప్రెస్ ఎంటర్. ఎంటర్, దెన్ ప్రెస్ ఎంటర్, దెన్ టైప్ contents and at the end press Ctrl Z. Ctrl plus Z అంటే కంట్రోల్ పట్టుకొని కంట్రోల్ నొక్కి Z అనాలి. అప్పుడు ఎండ్ ఆఫ్ ద ఫైల్, which acts as end of the file. నెక్స్ట్ ఏంటి? టైప్. This command is used to display the contents of the file. Syntax ఏంటి? టైప్, ఫైల్ నేమ్, ఏ ఫైల్ కంటెంట్స్ అయితే చూడాలనుకుంటున్నామో అది, and then press enter. You will see the contents of the file. You write this. After that, I'll
show you the command prompts, commands which we have executed. తర్వాత అది రాసుకుందరు. ఫస్ట్ ఇది రాసేసుకోండమ్మా. కాపీ కార్నర్ టైప్ కమాండ్స్. Don't take screenshots. You should write notes. Once you finish writing, you tell me. I'll move on to command prompt screen. Have you written? Yes, ma'am. Yes, Ah. ma'am. Take down this. Are all of you following, ma? Yes, ma'am. మేడం మీ వాయిస్ వినిపించడం లేదు మేడం. అయ్యో. Huh. Okay, Nana. Let me wind up the class for today. మండే ఏ టైంలో 9 o'clockకి ఫ్రీగా ఉంటారా మీరు? మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది మేడం. క్లాస్ ఉంది మేడం. అదే అంటే లేట్ అయ్యే కొద్దీ నెట్ స్లో అవుతుంది అనేసి ఆలోచిస్తున్నాను. సరే అమ్మా, ఓకే. ఇప్పటి వరకు అన్ని కమాండ్స్ అర్థమయ్యాయి కదా? ఇది యూట్యూబ్లో పెట్టేస్తాను, ఆ లింక్ పంపిస్తాను. ఒకసారి ఏమైనా మిస్ అయ్యింటే రాసుకోండి. అందులో బాగా వినిపిస్తుందో లేదో నాకు ఒకసారి చెప్పండి. ఓకేనా? సరే. ఓకే ఓకే మ్యామ్. మండే మేడం. మండే క్లాస్ మంచిగా వినపడడానికి చూద్దాం, ట్రై చేద్దాం. ఓకేనా? బాయ్. బాయ్ మేడం. ఓకే మేడం. బాయ్. బాయ్ మేడం.